శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రణాళికబద్ధంగా క్యూలైన్ల నిర్వహణ చేపడుతున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీశైల దేవస్థాన యు సంబంధిత అధికారులతో కలిసి క్యూలైన్లను పరిశీలించారు. ఈ ఏడాది శీఘ్రదర్శనం, అతి శీఘ్రదర్శనం టికెట్ల కౌంటర్లను వేరువేరు చోట్ల ఏర్పాటు చేయాలన్నారు. విరాళాల సేకరణ కౌంటర్ పక్కన అతిశీఘ్రదర్శనం 500 టికెట్టు కౌంటర్, క్యాంటీన్ భవనం తొలగించిన ప్రదేశంలో శీఘ్రదర్శనం 200 టికెట్టు కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. గత సంవత్సరం మాదిరిగానే రథశాల నుంచి ఉచిత క్యూలైన్లను ప్రారంభించాలని అన్నారు. ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం ముందు నుంచి వృద్ధులకు, దివ్యాంగులకు, చంటిబిడ్డల తల్లులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థమై విరాళాల సేకరణ కేంద్రం వద్ద వీల్చైర్లు తగిన సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. క్యూలైన్లలో తొక్కిసలాటలు జరగకుండా నిర్దిష్టమైన ప్రణాళికలను రూపొందించి తగిన స్థాయిలో సెక్యూరిటీ సిబ్బందిని, శివసేవకులను ఏర్పాటు చేయాలన్నారు. క్యూలైన్లలో అవాంఛనీయ సంఘటనలు నిరోధించేందుకు, అత్యవసర సమయాల్లో వినియోగించుకునేందుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్లను సులభంగా గుర్తించేలా ఎర్ర రంగును వేసి సజావుగా పనిచేసేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. క్యూకాంప్లెక్స్లో నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు అందజేయాలని అన్నారు. క్యూకాంప్లెక్స్, క్యూలైన్లలో మంచినీటి కుళాయిలు, వాష్ బేసిన్ల వినియోగానికి అందుబాటులో ఉండాలని అన్నారు. భక్తులు ఆయా క్యూలైన్లను గుర్తించే విధంగా అవసరమైన మేరకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో క్యూకాంప్లెక్స్ నందు 16 కంపార్టుమెంట్లు ఉచిత దర్శనానికి, 5 కంపార్టుమెంట్లు శీఘ్రదర్శనానికి 200 టికెట్టు, 2 కంపార్టుమెంట్లు అతి శీఘ్రదర్శనానికి 500 టికెట్ భక్తులను అనుమతించడం జరుగుతుందని ఈఓ తెలిపారు. శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రణాళికబద్ధంగా క్యూలైన్ల నిర్వహణ చేపడుతున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీశైల దేవస్థాన యు సంబంధిత అధికారులతో కలిసి క్యూలైన్లను పరిశీలించారు. ఈ ఏడాది శీఘ్రదర్శనం, అతి శీఘ్రదర్శనం టికెట్ల కౌంటర్లను వేరువేరు చోట్ల ఏర్పాటు చేయాలన్నారు. విరాళాల సేకరణ కౌంటర్ పక్కన అతిశీఘ్రదర్శనం 500 టికెట్టు కౌంటర్, క్యాంటీన్ భవనం తొలగించిన ప్రదేశంలో శీఘ్రదర్శనం 200 టికెట్టు కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. గత సంవత్సరం మాదిరిగానే రథశాల నుంచి ఉచిత క్యూలైన్లను ప్రారంభించాలని అన్నారు. ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం ముందు నుంచి వృద్ధులకు, దివ్యాంగులకు, చంటిబిడ్డల తల్లులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థమై విరాళాల సేకరణ కేంద్రం వద్ద వీల్చైర్లు తగిన సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. క్యూలైన్లలో తొక్కిసలాటలు జరగకుండా నిర్దిష్టమైన ప్రణాళికలను రూపొందించి తగిన స్థాయిలో సెక్యూరిటీ సిబ్బందిని, శివసేవకులను ఏర్పాటు చేయాలన్నారు. క్యూలైన్లలో అవాంఛనీయ సంఘటనలు నిరోధించేందుకు, అత్యవసర సమయాల్లో వినియోగించుకునేందుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్లను సులభంగా గుర్తించేలా ఎర్ర రంగును వేసి సజావుగా పనిచేసేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. క్యూకాంప్లెక్స్లో నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు అందజేయాలని అన్నారు. క్యూకాంప్లెక్స్, క్యూలైన్లలో మంచినీటి కుళాయిలు, వాష్ బేసిన్ల వినియోగానికి అందుబాటులో ఉండాలని అన్నారు. భక్తులు ఆయా క్యూలైన్లను గుర్తించే విధంగా అవసరమైన మేరకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో
క్యూ కాంప్లెక్స్ నందు 16 కంపార్టుమెంట్లు ఉచిత దర్శనానికి, 5 కంపార్టుమెంట్లు శీఘ్ర దర్శనానికి 200 టికెట్టు. 2 కంపార్టుమెంట్లు అతి శీఘ్ర దర్శనానికి 500 టికెట్ భక్తులను అనుమతించడం జరుగుతుందని ఈఓ తెలిపారు. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.